ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఆయన అలా వదిలేకండ్రా బాబు. 17 మెడికల్ కాలేజీలకు గాను 8,480 కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన. ఇందులో కేంద్రం ఒక వాటా 975 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేశారు. అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు 4,948 కోట్లు. మొత్తంగా వాళ్ళు ఖర్చు పెట్టింది 1,400 కోట్లు. అందులో మళ్ళా 670 కోట్లు కాంట్రాక్టర్స్ కి బకాయి పెట్టారు. మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు 5,500 కోట్లు దారి మళ్లింపుకు గురైంది. ఓహో, ఈ 5,500 కోట్లు ఎట్టిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి. అది కాకుండా అంటే అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ అన్నది హోదా రాలేదనుకోండి. వైసీపీ వాళ్ళకి ఒక పీపీపీ మోడ్ కి ప్రైవేటీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియని వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడంటే అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉండే అర్హతే లేదు. ఆలోచించాలి మనకున్న అవకాశాలు ఏంటని. ఆ ఆలోచనతో ఈ రోజున పీపీపీ మోడ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు ఈ పీపీపీ మోడ్ లో కూడా మీరు చూడండి, గతంలో కన్వీనర్ కోట మెరిట్ సీట్స్ 42% ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు 42%. కానీ ఈ పీపీపీ మోడ్ లో మెరిట్ సీట్స్ అంటే కన్వీనర్ కోట 50% తీసుకొస్తా ఉన్నాం. అంటే మరింత ఎక్కువ మంది ఈ వైద్య విద్యను అందించే అవకాశం ఉంటది 50% తీసుకురావడం వల్ల. వారు వైద్య విద్యని నాశనం చేస్తే మనం దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఉంటా ఉన్నాయి. అలా చెప్తారు ఏమని, పీపీ విధానంతో సామాన్యులకి భారం పడిపోద్దని. అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎవరు తీసుకొచ్చారు? మనం గుర్తు చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133 సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చి రాష్ట్రం పైన భారం మోపే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఈ రోజు మరలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చిందే నువ్వు, మరలా రాష్ట్రం పైన భారం పడిపోతుందని మాట్లాడుతా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అన్నమాట.